దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మనము ఈ దినము సజీవ లెక్కలో ఉన్నాము. అది ప్రభు దయ, ఆయన కృప వల్ల మనం బతుకున్నాము అనే సంగతి జ్ఞాపకము చేసుకొని దేవుని మందిరములో మనం ఈ విధంగా స్తుతి కీర్తనలు పాడుకోవడానికి ప్రభు మనకు చూపిన తన మహాకృప. ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనం మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. యేసు నిజమైన కుటుంబము అనే మాట మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి విశేషించి దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని వాక్యమునకు లోబడు వారు మాత్రమే దేవుని కుటుంబములో ఉంటారు. దేవుని వాక్యమునకు లోబడని వారు దేవుని కుటుంబములో ఉండరు, దేవుని రాజ్యములో ఉండరు అనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా చాలా సంగతులు మనం విన్నాము. ఈ సమయమందు దేవుని వాక్యానుసారంగా ధర్మశాస్త్ర ప్రకారముగా నడిచినటువంటి యేసు ప్రభు యొక్క తల్లిగా తండ్రిగా పిలువబడినటువంటి యోసేపు మరియల గురించి మనము జ్ఞాపకము చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము లూకాసు వార్త 2వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 39వ వచనము. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీరిన పిమ్మట గలిలయలోని నజరేతు అను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. దేవుడు ఈ మాటలు దీవించినట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, జాలి కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు. మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, మరి నీ వాక్యం చదువుకుని ఉండగా దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేసి సరిదిద్దండి. నీ వాక్యానుసారంగా జీవించినట్లుగా మాకందరికీ సహాయపడుమని, దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము లూకాసు వార్త 2వ అధ్యాయము 39వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఈ 39వ వచనములో అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట అనే మాట రాయబడింది. వారు అనగా యోసేపు మరియా. యోసేపు మరియా వీరు యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులుగా వారు పిలువబడ్డారు. యేసు ప్రభుని చూసి చాలామంది ఇలా అనుకున్నారు కదా, ఇతడు యోసేపు కుమారుడు కాడా, లేదా యోసేపు మరియల కుమారుడు కాదా, ఇతని సోదరిమణులు మనతో పాటు ఉన్నారు కదా అని చెప్పుకున్నారు. కాబట్టి ఈ లోకపరంగా, ఈ లోక పద్ధతి ప్రకారంగా మరి యోసేపు మరియ
వీరు ప్రభువునకు తల్లిదండ్రులుగా వాళ్ళు పిలువబడ్డారు. వీరు ఏం చేశారంటే ప్రభువు యొక్క అవునా ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు అను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి అన్నమాట ఉంది. ఏమి తీర్చినారు వాళ్ళు? ధర్మశాస్త్రములోని సంగతుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇలాగా బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకటి చూడండి, 21 వచనం రాయబడిన మాట, 21 వచనము, 22, 23, 24 వచనాల్లో ఈ విధంగా రాయబడ్డాయి. మీరు గమనించాలి ఈ మాటలు. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత చెప్పబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోసే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు చెప్పబడినట్లు గువ్వల జొతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి అని వ్రాయబడింది. యేసును దేవాలయములో ప్రతిష్ఠించడము అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు అనే మాట వ్రాయబడింది. ఆయన గర్భమందుండగానే లేదా గర్భమందాయన పడక మునిపే దేవదూత చెప్పిన మాట ఏమిటంటే, నీకు పుట్టబోయే బిడ్డకు ఈ పేరు పెడతావు అని చెప్పాడు. అనగా యేసు అనే పేరును పెడతావు అని చెప్పినాడు. దాని ప్రకారంగా వారు దేవుని మందిరానికి, దేవుని యొక్క ఆలయానికి వాళ్ళు వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. తర్వాత మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు అనే మాట వ్రాయబడింది. మోసే ధర్మశాస్త్రం చొప్పున అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఏమిటి మోసే ధర్మశాస్త్రం చొప్పున? చూడండి, లేవియ కాండములో ఇలా రాయబడింది. లేవియ కాండము 12వ అధ్యాయము, లేవియ కాండం 12వ అధ్యాయము మనం చదువుకుంటూ వద్దాం. 2 నుంచి ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటులై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినముల లెక్కను బట్టి పురిటులై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు అని వ్రాయబడింది. ఇక్కడ ఈ అధ్యాయంలో మగపిల్లవాడు పుట్టినప్పుడు, ఆడపిల్ల పుట్టినప్పుడు అని ఇద్దరి గురించి రాయబడింది. పుడితే మగపిల్లవాడు పుట్టాలా లేదా ఆడపిల్లనైనా పుట్టాలా? మనము ఈ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో 2 కులాలు ఉన్నాయి.
ఆ రెండు కులాలు ఏమిటంటే ఒకటి పురుష కులము, రెండు స్త్రీ కులం అంతే. కాబట్టి మగపిల్లవాడు పుట్టినప్పుడు అనే మాట రాయబడింది. మగపిల్లవాడు పుట్టినప్పుడు ఏం చేయాలంటే ఆమె 7 దినములు పురిటులై ఉండవలను అని ఉంది. ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినముల లెక్కను బట్టి ఆమె పక్కగా ఉండాలన్నమాట. తర్వాత 8వ దినమందు బిడ్డకు సున్నతి చేయింపవలను అనే మాట ఉంది. 8వ దినమందు ఏం చేయాలంటే బిడ్డకు సున్నతి చేయించాలా. అది మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా అలా చెయ్యాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేన్నైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ఆమె ప్రవేశింపకూడదు, ఆమె కడగానే ఉండాల్సిందే అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ తర్వాత 5వ వచనంలో ఆమె ఆడుపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా నుండునప్పటి వలె 2 వారములు పురుటులై ఉండవలను అనే మాట. ఇదల్లా మనం చదువుకొస్తే కనుక అన్ని మనకు జ్ఞాపకము చేస్తుంది దేవుని వాక్యం. అయితే చూడండి, చివరి వచనం రాయబడిన మాట ఏంటంటే ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలైనను 2 పావుర పిల్లలైనను దహన బలిగా ఒకదానిని పాప పరిహార బలిగా ఒకదానిని తీసుకొని రావలను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయచిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును అనే మాట రాయబడింది. ఆమె దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు రావాలి దేవుని సన్నిధికి అంటే తను తాను పవిత్రం చేసుకోవడానికి, లేదా దేవుని సన్నిధిలో ఆమె పవిత్రాలుగా కావడానికి. అది మనం గుర్తుంచుకోవాలి. చూడండి 7వ వచనం చదువుదామా. 7వ వచనంలో అతడు యెహోవా సన్నిధిని దాన్ని నడిపించి ఆమె నిమిత్తం ప్రాయచిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లవాని కానీ ఆడపిల్ల కానీ కనిన స్త్రీని గురించిన విధి అన్నమాట వ్రాయబడింది. ఇప్పుడు వాళ్ళు దేవుని మందిరానికి వచ్చారు, చర్చికి వచ్చినారు. వాళ్ళు యెరూషలేముకి వచ్చిన తర్వాత మరియ యొక్క శుద్ధీకరణ దాని గురించి రాయబడింది అనమాట. యేసు ప్రభు గురించి మాత్రం కాదు, కానీ మరియమ్మ ఆమె పవిత్రురాలు కావడానికి, పరిశుద్ధురాలు కావడానికి వాళ్ళు మోసే ధర్మశాస్త్రము చొప్పున యేసు ప్రభునకు సున్నతి చేయడానికి వచ్చారు. తర్వాత ఆమె రక్తశుద్ధి కోసమై 2 గువ్వలైనను 2 పావుర పిల్లలైనను కదా గొర్రె పిల్లను తేవాలి అన్నమాట. ఇక్కడ మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అవి వాళ్ళు తేలకపోయారు కదా, గొర్రెలను తేలకపోయారు. కానీ వాళ్ళు యేసు ప్రభు నిమిత్తమై మరిగి నిమిత్తమై వాళ్ళు తెచ్చినటువంటి 2 పావుర పిల్లలు అన్నమాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆ మాట చదువుదాం. చూడండి, ఇప్పుడు రండి లూకా సువార్త 2వ అధ్యాయానికి వచ్చేద్దాం. 2వ అధ్యాయంలో రాయబడిన మాట మనం చదివినప్పుడు 22వ వచనంలో మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చెయ్యబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జొతనైనను 2 పావుర పిల్లలైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని వచ్చిరి అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది. బాగా ఈ మాటలు మనము గమనించు వారమై ఉండాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి తొలిచూలు మగపిల్లను ఏం చేయాలంటే ప్రభువునకు ప్రతిష్ట చేయవలను అనే మాట వ్రాయబడింది. ప్రతి తొలిచూలు మగపిల్లవాని దేవునికి అర్పించాలా. ఇశ్రాయేలు కాలంలో అంతే కదా, మొదటిగా పుట్టిన కుమారుణ్ణి, తొలిచూరు కుమారుణ్ణి దేవుని సైన్యములో చేర్చాలా. దేవుని సైన్యములో దేవునికి అతన్ని ప్రతిష్ఠ చేయాలా అని దేవుని వాక్యం చెబుతుంది. అనగా సేవ నిమిత్తమై ప్రతిష్ఠ చేయాలని లేఖనాలు మనకు బాగా జ్ఞాపకం చేస్తాయి. పాత నిబంధన గ్రంథమంతా కూడా మనకు చెప్పేది అవే అనే సంగతి లేఖనాలు మనకు
ఆ జ్ఞాపకం తీసుకొని వస్తూ ఉన్నాయి. ఇవి మనము గమనించు వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా వాళ్ళు చేయాలా అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా యేసు ప్రభువును తీసుకొచ్చారు. అవునా? తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, మనం ఈ విధంగా గుర్తు చేసుకో చూడండి. దేవుని మందిరంలో ఒక యాజకుడు ఉన్నాడు. అతని పేరు షిమ్యోను. ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆ మాట చదువుదామా? 25వ వచనంలో, యెరూషలేమునందు షిమ్యోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ తన మీద ఉండెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చినమాట కనిపిస్తుంది. ఇక్కడ షిమ్యోను కనిపిస్తాడు. యెరూషలేములో తను ఉన్నట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతుంది. యేసు ప్రభువును చూసిన తర్వాతనే తను మరణం పొందాలి అని పరిశుద్ధ ఆత్మ చేత బోధించబడిన వాడై ఆత్మవశుడై దేవుని మందిరంలోకి వచ్చినట్టుగా ఇందులో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ విధంగా మనం చూసుకుంటూ వస్తే కనుక ఇలాగ దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మరి 27-28 వచనాల్లో, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసు దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను అనే మాట ఉంది. దేవుణ్ణి ఎత్తుకొని, అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని అనగా యేసుక్రీస్తుని ఎత్తుకొని దేవుని స్తుతించినాడు. దేవుని స్తుతించినాడు. ఏమని స్తుతించాడు దేవుణ్ణి? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఎందుకంటే అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగా ఆయన వెలుగై ఉన్నాడు అనే మాట. ఆయన వెలుగు. తర్వాత నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ, లోకానికి వెలుగు, తన ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ అనే మాట కనిపిస్తుంది. మహిమగా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అనే మాట రాయబడి ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే, యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ మాటల్లో షిమ్యోను చెప్తుండగా వీరిద్దరూ ఆశ్చర్యపోయిరి, ఆశ్చర్యపడుతున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ తర్వాత మనము చూడగా ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, వచనము 39 చదువుకుందాం. ఈ 39వ వచనంలో రాయబడిన మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట అన్నమాట వారు గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళారు. పని ముగించుకున్నారు, వారు తమ ఊరికి తిరిగి వెళ్ళిరి అని దేవుని వాక్యం చెబుతుంది. వాళ్ళు ఎక్కడున్నారంట? వాళ్ళు గలిలయలోని నజరేతు అనే ఊరిలో వారు ఉన్నారు. అక్కడ ఉన్నారు వాళ్ళు అన్న సంగతి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మోసే ధర్మశాస్త్రము చొప్పున, మోసే ధర్మశాస్త్రము చొప్పున అన్నమాట. అంటే వారు మోసే ధర్మశాస్త్రం లోబడ్డారు అన్నమాట. దేవుడు ఏం చెప్పాడో దానికి లోబడినారు అన్నమాట మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యమునకు లోబడుట, దేవుని మాటకు లోబడుట అనేది వాక్యం చెబుతుంది. ఈ విధంగా మరి భక్తులైన వాళ్ళు చాలామంది వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారు, దేవుని వాక్య ప్రకారంగా జరిగించినట్టుగా వాక్యం చెబుతుంది. అదేవిధంగా కూడి వచ్చిన మనము కూడా దేవుని వాక్యం ఉంటున్న మనం కూడా దేవుని వాక్యమునకు మనము లోబడేవారుగా ఉండాలి. వాళ్ళు ఎట్లా చేసుకున్నారో, ఎలా నడుచుకున్నారో, ఎలా ప్రవర్తించారో, ఎలా జరిగించినారో ఇవన్నీ కూడా మనము వింటూ వస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మనము కూడా
చేయాలా. ఆనాడు వాళ్ళు చేశారు, ఈనాడు మనం కూడా చేయాలా. దేవునికి మనం ఏం చేయాలా అంటే దేవుని మాట మీద మనం వినాలా. ఆ తర్వాత దేవుడు మనకి ఏం చెప్పినాడు, మనల్ని ఏం చేయమన్నాడు, ఎలా చేస్తే మనం దీవించబడతాం, ఆశీర్వించబడతాం, ఎలా చేస్తే మనం దేవుని చేరుతామో ఇవన్నీ కూడా మనము వరుసగా వినుకుంటూ వస్తున్నాం. ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వింటూ మాటకు లోబడి ఆ మాట ప్రకారం జీవించాలి. అలా జీవించినప్పుడే మనము దేవుని మాట విన్న వాళ్ళమవుతాం. దేవుడు కూడా మనల్ని చూసి ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అలా చేయడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యోసేపు మరియలు కూడా దేవ నీ మాట వినట్లుగా ధర్మశాస్త్ర ప్రకారంగా జరిగించినట్లుగా మీరు బయలుపరిచినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా నీ వాక్యానుసారంగా మేము కూడా జీవించినట్లుగా నీ కృప మెండుగా మాకు అనుగ్రహించి మీరే దర్శించుమని సహాయము చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మరి ఎంతమంది నీ వాక్యాన్ని విన్నారో వారందరి హృదయాల మీ కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.